శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఖండ్యాం గ్రామంలో 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు టీడీపీలో చేరుతున్నారన్నారు. వైసీపీ పాలకులు కనీసం రోడ్లకు మరమ్మతులు చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. భూసి ప్రసాద్ గారిని మీద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల ముందలేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏమైందమ్మా, ఊరికూరికి ఒక జగనన్న కలిసి బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు మా కుటుంబ సభ్యులు ఇబ్బంది హలో తర్వాత భూసి ప్రసాదరావు గారు వేద మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పంజ ప్రసాదరావు గారు వేద మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలే మన సర్పంచ్ గారు తౌడు గారు వేద మీద రావాల్సిందిగా కోరుచున్నాం. బావిరి చక్రధర్ గారు వేద మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గంగనారాయణరావు గారు వేద మీద రావాల్సిందిగా కోరుచున్నాం. భూసి అప్పన్న కంటిన శ్రీనివాసరావు గారు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గంగ నారాయణరావు గారు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సిరిపురం శ్రీనివాసరావు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపేంద్ర మోయిలి ఉపేంద్ర గారు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్ప మందలయ్య గారు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పొదిలా మోహన్ రావు గారిని వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నార శ్రీనివాసరావు, నక్క సోమశేఖర్, నక్క అప్పలనాయుడు గారు, బట్నం విశ్వనాథ్ గారు వేద మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మొయిల మల్లేశ్వరరావు గారు వేద మీద రావాల్సిన మన గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున పిలవపోయినా ఏమనుకోవద్దు. అందరూ కూడా మన పార్టీ మన కొండ్రు మురళి గారికి అందరూ కూడా